Hi students and future doctors. Welcome to MB NEET Parents ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ ర్యాంక్ అంటే ఏమిటి, అవి ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ ఎన్ని రకాలు, కౌన్సిలింగ్లో అవగాహన లేకపోతే సీటు చేజారే అవకాశాలు ఉన్నాయా, కౌన్సిలింగ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు కౌన్సిలింగ్ ఎలా చేయాలో 90% వరకు తెలుస్తుంది. మరియు ఫీజు గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉందో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ ఎంకరేజ్ ఉంటేనే నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్తే స్టేట్ ర్యాంక్ అంటే ఏమిటి? స్టేట్ ర్యాంక్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం మీద 12 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై అయితే వారిలో అన్ని స్టేట్లు వారు ఉంటారు. మెడికల్ కౌన్సిలింగ్ వారు ఏ స్టేట్కి చెందిన వారిని సాగ్రిగేట్ చేసి ఆ స్టేట్ వారికి లిస్ట్ ఇస్తారు. వాటిని స్టేట్ ర్యాంక్స్ అంటారు. స్టేట్ ర్యాంక్ ఎప్పుడు వస్తాయనేది ఎంసీసీ వాళ్ళు లిస్టు తయారు చేసి యూనివర్సిటీ వారికి ఇన్ఫార్మ్ చేస్తారు. వీరు వెళ్ళి ఆ డేటా తీసుకొని వచ్చి వెరిఫై చేసి వాటిని ర్యాంక్ లిస్ట్గా ఇస్తారు. ఆ ర్యాంక్ లిస్ట్ని బట్టి కట్ ఆఫ్లు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే ఈ ర్యాంక్ లిస్ట్లో వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ హైదరాబాద్లో ఎగ్జామ్ రాశాడు అనుకుందాం, కానీ అతని కర్ణాటక అయితే తెలంగాణ లిస్టులోకి వస్తారు. కానీ తర్వాత అప్లికేషన్ పెట్టిన తర్వాత యూనివర్సిటీ వారు ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అవి అసలైన స్టేట్ ర్యాంకులు. వాటిని బట్టి మాత్రమే కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చే ర్యాంక్ లిస్ట్ని బట్టి 90% ప్రిడిక్ట్ చేయవచ్చు. ఈ ర్యాంక్ లిస్టు 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, 2 స్టేట్ కోటా కౌన్సిలింగ్. ముందు ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ లిస్ట్ అన్ని స్టేట్లకు డిస్పాస్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఎంసీసీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఆల్ ఇండియా కోటాలో సీట్లను ఎలా ఫిల్ చేస్తారంటే ఎయిమ్స్, జిప్మర్ మొత్తం సీట్లు అన్ని స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 15% సీట్లు అన్నిటినీ కౌన్సిలింగ్ చేస్తారు. మరియు డీమ్డ్ యూనివర్సిటీలను కూడా చేస్తారు. అవి పేమెంట్ సీట్లు. వాటి గురించి ఇంకొకసారి తెలుసుకుందాం. వీటికి జూలై 15th ఇయర్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీకు కనుక 30,000 ఆల్ ఇండియా ర్యాంక్ బిలో వస్తే మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే 30,000 కన్నా తక్కువ ర్యాంకులకు ఆల్ ఇండియా కోటాలో లీస్ట్ కాలేజీలో సీట్లు వస్తాయి. కానీ అదే ర్యాంక్కి స్టేట్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజీలో వస్తాయి. అందువల్ల అనాలిసిస్ చేసి అప్లై చేయండి. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 3 లేదా 4 రౌండ్లో జరుగుతుంది. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయినా సరే మీరు జాయిన్ అవ్వకపోతే పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్కి అప్లై చేయవచ్చు. కానీ సెకండ్ రౌండ్లో సీటు వస్తే జాయిన్ అవ్వాలి, అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. లాస్ట్ ఇయర్ ఈ రూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటాయో నోటిఫికేషన్ వస్తే కానీ తెలుస్తుంది. ఇక ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు కేఎన్ఆర్ఏహెచ్, ఎన్టీఆర్ఏహెచ్ వారు ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దీని తర్వాత అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు అప్లై చేసిన వారు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ లిస్టు రిలీజ్ చేస్తారు. దీన్ని ఎలిజిబిలిటీ లిస్ట్ అంటారు. ఈ ప్రాసెసింగ్ తర్వాత ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన జాయిన్ అవ్వాల్సిందే, లేకపోతే కౌన్సిలింగ్ నుండి ఎగ్జిట్ అయిపోతారు. మీరు జాయిన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రూల్స్ అనేవి కేఎన్ఆర్ఏహెచ్కి ఒక రకంగా, ఎన్టీఆర్ఏహెచ్కి ఒక రకంగా ఉన్నాయి. కావున కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడు ఫీజు గురించి చర్చించాలంటే ఎయిమ్స్ కాలేజీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. 5 years మొత్తం చూసుకున్న 10,000 బిలో ఉంటాయి. అలానే తెలంగాణ గవర్నమెంట్ కాలేజీల్లో అయితే 10,000 ట్యూషన్ ఫీజు, ప్రైవేట్ కాలేజీల్లో అయితే 60,000 ట్యూషన్ ఫీజు ఉంటాయి. ఇవి కాకుండా బిల్డింగ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని ఇంకా చాలా రకాల ఫీజులు ఉంటాయి. అందువల్ల మీరు గవర్నమెంట్ కాలేజ్ అయితే నియర్లీ 50,000 నుంచి 1 lakh వరకు అమౌంట్ ఉంచుకోండి.
ప్రైవేట్ కాలేజ్ అయితే 2 lakhs అబోవ్ వరకు ఉంచుకోండి. అలాగే ఏపీలో కూడా ఇన్సూరెన్స్ ఇలానే ఉంటాయి. నోటిఫికేషన్లో ఫీజులు అన్నిటి గురించి డీటెయిల్గా ఉంటుంది. అలాగే కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చిపెట్టుకోండి. ఏ సర్టిఫికేట్ లేకపోయినా సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్లు అన్నిటికీ రిప్లై ఇవ్వటం జరుగుతుంది. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది.